జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు వైసీపీ అధినేత జగన్ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కి పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి కడపలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మొత్తంగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు వైసీపీ అధినేత జగన్ 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి దూకుడు పెంచారు. ఈ రోజు మొత్తంగా 3 నియోజకవర్గాల్లో 3 ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపటితో ముగిసిపోతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి గడువు రేపటితో ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఒక పక్క జగన్, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా జోరు పెంచిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సీఎం జగన్ కి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన ఈ మంగళగిరి వస్తారు. మంగళగిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానంగా కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి లోకేష్ ని ఏ విధంగా అయినా సరే టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు లోకేష్ ని ఓడించాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా తర్వాత పుత్తూరు నియోజకవర్గానికి వెళ్తారు. ఆ పుత్తూరుకి సంబంధించి నగరి నియోజకవర్గానికి సంబంధించి పుత్తూరులో ఆయన సభ 12:30కి ఉంటుంది. నగరికి రోజా వైసీపీ పార్టీ నుంచి ఆమె అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కడపలో కూడా 3వ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా 3 కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు. ఒక పక్కన లోకేష్, మరో పక్కన ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అదే విధంగా కూడా వాళ్ళలో ఎక్కువగా మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి రోజాని ఏ విధంగా అయినా సరే వైసీపీ పార్టీ తరఫున గెలిపించాలి అని ఆయన కంకణం కట్టుకున్న నేపథ్యంలో అటు నగరి, అదేవిధంగా కూడా ఇటు మంగళగిరి లోకేష్ ఓడించేది మంగళగిరి, అదేవిధంగా కూడా కడప నియోజకవర్గాలకు సంబంధించి ఆయన అయితే కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఈ ప్రచారానికి సంబంధించి కూడా కీలకంగా కూడా మారినటువంటి నేపథ్యంలో సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఈ ప్రచార సభల నుంచి ఆయన ఏం మాట్లాడతారు, ఏమి హామీలు ఇవ్వబోతున్నారు అనే దాని మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.